నేనైతే ఈరోజు నా మనవరాలు స్కూల్‌కైతే వచ్చేసాను. ఈ బుడ్డోడు వాష్‌రూమ్‌కెళ్ళాడనుకుంటా. పాపం ఆ నిక్కరేసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరే నేనేస్తా రామ్మా అని నేనైతే ఏశాను. పాపం కొత్త గదా! అయినా పర్వాలేదు చక్కగా నీట్‌గా ఏయించుకున్నాడు. ఇట్లా చిన్న పిల్లలు కదా! వాళ్ళకైతే కుదరదు. కంపల్సరీ ఆయమ్మలైతే ఉండాలి. చూసుకోలేదేమో మరి పక్కన ఎక్కడన్నా ఉందేమో కానీ పాపం ఈ బుడ్డోడైతే మాత్రం ఆ నిక్కరేసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంక నా మనవరాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళాలా? ఎప్పుడెప్పుడు అమ్మమ్మ, తాతయ్యతో ఆడుకోవాలా? అని ఎదురు చూస్తానే ఉన్నారు. ఇక నాకైతే మాత్రం ఆర్డరేశారు నువ్వు స్కూల్‌కి రావాలని. అందుకే నేనైతే స్కూల్ నుంచి పిల్లలనైతే మాత్రం తీసుకెళ్ళటానికైతే స్కూల్ దగ్గరికొచ్చా. ఇంటికి, స్కూల్‌కి కొంచెం దూరమే. పెద్దగా దూరమేమి కాదు. నడిచయితే ఎళ్ళిపోవచ్చు. నేనైతే నడుచుకుంటా ఈళ్ళనైతే మాత్రం ఈ కబుర్లు చెప్పుకుంటూ పిల్లల్ని తీసుకొని ఇక ఇంటికైతే వచ్చాను. ఇక దారిలో ఏ కొట్టు కనపడినా, ఏ పానీపూరి బండి కనిపించినా పిల్లలైతే మాత్రం గబా గబా అక్కడికెళ్ళిపోతున్నారు. తిందాం, తిందాం, తిందాం అని. ఇదిగోండి ఎయ్యి వదలలా ఈ బుడ్డదైతే మాత్రం ఎక్కడ ఏం కనిపించినా సరే అందులోకి దూరి అమ్మమ్మ కొనిపెట్టు, అమ్మమ్మ కొనిపెట్టు అని చెప్పి అదిగో అలా గంతులైతే మాత్రం వేస్తుంది. ఈళ్ళని మాత్రం సరే సూపర్ మార్కెట్‌కి తీసుకెళ్తానని మాటిచ్చాను గదా! సరే సూపర్ మార్కెట్‌కి వెళ్దాం పదండి అని చెప్పి మేమైతే మాత్రం సూపర్ మార్కెట్‌కి అయితే మాత్రం వెళ్తున్నాం. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఈ బుల్లి సూపర్ మార్కెట్ దగ్గరికైతే మేము వచ్చాము. ఇది చిన్న సూపర్ మార్కెట్టే కానీ ఇక్కడ ఏమేం కావాలో అన్నీ దొరుకుతాయి. కానీ మా వాళ్ళకి ఆ సూపర్ మార్కెట్‌లో ఏం కొనుక్కోవాలి, ఏం తీసుకోవాలో కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయినా పర్వాలేదు. అవన్నీ తిరిగైతే తీసుకున్నారు. వాళ్ళ అమ్మ అయితే మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చాక్లెట్‌లు కొనుక్కోవద్దు, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు, ఐస్ క్రీమ్‌లు అసలే కొనొద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే మాత్రం గట్టిగా చెప్పింది. ఇంక మేమైతే మాత్రం నేనైతే మీకేం కావాలో అయి అయితే మాత్రం కొనుక్కోండి మమ్మీ అలాగంటది. ఈ ఒక్కరోజే కదా వదిలేయని తీసుకొని అని చెప్పి నేనైతే మాత్రం వాళ్ళకి ఏం కావాలో అవైతే మాత్రం కొనిపించాను. పద్దాక తీసుకోరు, పద్దాక తినరు కాబట్టి పర్వాలేదు.